నమస్కారం, స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. రోడ్లపై మనం రోజూ చూస్తున్నదే, కానీ దాని వెనుకున్న ప్రమాదాన్ని బహుశా అంతగా పట్టించుకోమేమో. అదేనండి, వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా అమర్చే రంగురంగుల లైట్లు, ఆ మిరుమిట్లు గొలిపే లైట్లు. ఇవి చూడ్డానికి స్టైల్గా, ఆకర్షణీయంగా కనిపిస్తాయేమో, అవును. కానీ ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయంటున్నారు. దీనిపై వచ్చిన ఒక వార్తాపత్రిక కథనం మా దగ్గర ఉంది. చమ్కీల లైట్లు, చిక్కుల్లో ప్రాణాలు అని దాని హెడ్డింగ్. ఈ కథనాన్ని ఆధారం చేసుకుని అసలు ఈ లైట్ల వెనక నిబంధనలేమిటి, వీటివల్ల భద్రతకు ముప్పేంటి, అధికారులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ వివరంగా చూద్దాం. సరిగ్గా చెప్పారు. అసలు ఈ ట్రెండ్ ఎందుకు ఇంతలా పెరిగిపోతోంది రోడ్ల మీద, ముఖ్యంగా రాత్రుల్లో? ఈ విపరీతమైన కాంతి ఎదుటివారి కళ్లను ఎలా ఇబ్బంది పెడుతుందనేది, అది మనందరి భద్రతకు ఎలా ముప్పుగా మారుతోందనేది ఆ బేసిక్స్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అవును. ఇది కేవలం ఒకరి బండి అందంగా కనిపించడం కాదుగరా, రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కరితో ఇది ముడిపడిన విషయం. నిజమే. సరే, మరిప్పుడు మనం చూస్తున్న ట్రెండ్ ఏంటి వివరంగా చెప్పాలంటే? రోడ్లపై, ముఖ్యంగా నగరాల్లో చాలామంది, మరి ముఖ్యంగా యువత అనుకుంటా, వాళ్ల కార్లు, బైకులు కొంచెం స్పెషల్గా, అట్రాక్టివ్గా కనిపించాలని చూస్తున్నారు. అవును, అదొక ఫ్యాషన్ అయిపోయింది. దానికోసం ఈ బ్లూ, గ్రీన్, రెడ్ కలర్ ఎల్ఈడీ లైట్లు, కొన్నిసార్లు పోలీస్ వాహనాల్లా ఫ్లాష్ అయ్యే స్ట్రోబ్ లైట్లు. అబ్బా, ఆ స్ట్రోబ్ లైట్లు మరీ ప్రమాదం. ఇంకా మామూలు హెడ్లైట్ల కన్నా ఎక్కువ కాంతినిచ్చే హై ఇంటెన్సిటీ లైట్లు, ఇవన్నీ పెడుతున్నారు. కానీ ఇవన్నీ మోటార్ వాహన చట్టానికి వ్యతిరేకం అని ఈ ఆర్టికల్ చెప్తోంది. వాస్తవమండి, ఆ ఆకర్షణ అయితే ఉంది, కానీ దాని వెనకున్న ప్రమాదాలు వాటిని చూస్తే భయమేస్తోంది. మొట్టమొదటిది, ఈ ఎక్కువ కాంతినిచ్చే లైట్లు ముఖ్యంగా ఎదురుగా వస్తున్న డ్రైవర్ల కళ్లమీద పడినప్పుడు ఒక్క క్షణం వాళ్ల కళ్ళు బైర్లు కమ్ముతాయి. అంతే కదా. చూపు మందగిస్తుంది. రాత్రిపూట హైవే మీద స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఆ ఒక్క సెకండ్ దృష్టి మళ్లినా, లేదా ఎదురుగా వచ్చేది సరిగా కనిపించకపోయినా ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో కదా. ఆ రెప్పపాటు కాలంలో జరగాల్సిన ఘోరం జరిగిపోతుందన్నమాట. అంతే. ఇది కేవలం ఎదురుగా వచ్చే వాహనదారులకే కాదు, రోడ్డు నడిచేవాళ్లకు, పాదచారులకు కూడా ఇబ్బందే కదా. నిస్సందేహంగా. వాళ్లక్కూడా రాత్రిపూట రోడ్డు దాటేటప్పుడు ఇంత విపరీతమైన లైట్ వస్తే ఆ వాహనం ఎంత దూరంలో ఉంది, ఎంత స్పీడ్తో వస్తోంది అని అంచనా వేయడం కష్టమవుతుంది. అవును, వాళ్ల సేఫ్టీ కూడా ప్రశ్నార్థకమే. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది చూడండి, ఈ నీలం, ఎరుపు రంగు లైట్లు. ఇవి మన దగ్గర సాధారణంగా ఎమర్జెన్సీ వెహికల్స్కి వాడతారు. పోలీస్, అంబులెన్స్ లాంటివి. అవును, పోలీస్, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్. చట్టం వాళ్లకే ఆ రంగుల లైట్లు వాడే పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు మామూలు ప్రైవేట్ బళ్ళు కూడా అవే లైట్లు వాడితే గందరగోళం ఏర్పడుతుంది. ఖచ్చితంగా. రోడ్డు మీద కన్ఫ్యూజన్, నిజంగా ఎమర్జెన్సీలో ఉన్న వెహికల్ ఏదో, ఫ్యాషన్ కోసం పెట్టుకున్నదేదో తెలియక జనం కన్ఫ్యూజ్ అవుతారు. ఇది అసలైన ఎమర్జెన్సీ సేవలకు ఆటంకం కూడా కలిగించొచ్చు. ఆ రంగుల వెనుక ఒక అర్థముంది, ఒక సిగ్నలింగ్ సిస్టమ్ ఉంది. దాన్ని ఇలా నీరుగార్చడం కరెక్టు కాదు. అస్సలు కాదు. ఇక ఈ లైట్ల వల్ల వేరే డ్రైవర్ల కాన్సంట్రేషన్ దెబ్బతినడం సంగతి. ఊహించని రంగుల్లో, స్టైల్స్లో లైట్లు మెరుస్తుంటే దృష్టి అటుపోతోంది కదా. అవును, డ్రైవింగ్లో ఏకాగ్రత ఎంత ముఖ్యమో తెలిసిందే. ఈ అనవసరమైన డిస్ట్రాక్షన్స్ ప్రమాదాలకు కారణమవుతాయి. నిజమే. చాలామందికి అసలు ఏ లైట్లు వాడాలి, ఏవి వాడకూడదు అనే రూల్స్పై అవగాహన ఉందో లేదో కూడా తెలియదు. అదే పెద్ద సమస్య. కొంతమందికి తెలీదు, కొంతమంది తెలిసినా పట్టించుకోరు. ఈ ఆర్టికల్లో సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ అంటే CMVR గురించి చెప్పారు. ఇవి దేశం మొత్తానికి వర్తిస్తాయి. అందులో రూల్ 104 ప్రకారం బండి ముందువైపు తెల్ల లైట్లు లేదా పర్మిట్ చేసిన లేత పసుపు రంగు హెడ్లైట్లు మాత్రమే ఉండాలి. ఓకే. వెనుకవైపు ఎర్ర రంగు టెయిల్ లైట్లు, ఇక ఇండికేటర్లు యాంబర్ కలర్ అంటే ఆరెంజ్ కలర్లోనే ఉండాలి. రూల్స్ ఇంత క్లియర్గా ఉన్నాయి. చాలా క్లియర్గానే ఉన్నాయి. మరి ఆ ఫ్లాషింగ్ లైట్లు, పోలీస్ సైరన్ లాగా బ్లింక్ అయ్యేవి? వాటి గురించే. CMVR రూల్స్ ప్రకారం ఎమర్జెన్సీ డ్యూటీస్ చేసే వాహనాలు తప్ప, అంటే ప్రభుత్వం చెప్పిన పోలీస్, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ లాంటివి తప్ప మరే ఇతర ప్రైవేట్ వాహనం కూడా రెడ్, బ్లూ లేదా వైట్ కలర్లో అయినా సరే మెరిసే లైట్లు, ఫ్లాషింగ్ లేదా స్ట్రోబ్ వాడటం పూర్తిగా నిషేధం. పూర్తిగా బ్యాన్ అన్నమాట. అవును, చాలా స్ట్రిక్ట్ రూల్ అది. అలాగే హెడ్లైట్ల విషయంలో కూడా. సిటీ లోపల గాని, ఎదురుగా బండి వస్తున్నప్పుడు గాని
హై బీమ్ వాడకూడదు. హ్మ్. డిమ్ లైట్, లో బీమ్ మాత్రమే వాడాలి. అది కూడా చాలా మంది పాటించరు. అదే కదా, ఎదుటి వాళ్లకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఆ రూల్ పెట్టింది. ఇంత క్లియర్గా రూల్స్ ఉన్నా వయలేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. మరి వీటిని అతిక్రమిస్తే ఏమవుతుంది? ఫైన్తో పోతుందా? కథనం ప్రకారమైతే మొదటిసారి దొరికితే 500 రూపాయలు ఫైన్ అట. అదే మళ్ళీ రిపీట్ అయితే 1500 రూపాయల వరకు ఫైన్ వెయ్యొచ్చు. మ్మ్. అయితే ఇది కేవలం డబ్బుతో పోయేది కాదు. పదే పదే రూల్స్ బ్రేక్ చేస్తూ ఇతరుల సేఫ్టీని గాలిగొదిలితే వాళ్ల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అధికారం కూడా ఆర్టీఏ అధికారులకుంది. అలాగా? అది సీరియస్ విషయమే. అవును. ఫైన్ కట్టి మళ్ళీ అవే పెట్టుకుందామనుకునే వాళ్లకి ఇది అడ్డుకట్ట వేస్తుంది గదా. నిజమే. మరి అధికారుల ఫీల్డ్లో ఏం చేస్తున్నారు ఈ సమస్యను ఆపడానికి? రూల్స్ ఉంటే సరిపోదు కదా, అమలు చెయ్యాలి. కరెక్ట్. అమలు విషయంలో కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటున్నారని ఆర్టికల్ చెప్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ పెద్ద నగరాల్లో ప్రాబ్లం ఎక్కువ కాబట్టి అక్కడ స్పెషల్ డ్రైవ్స్ పెడుతున్నారట. ఓకే. ఈ డ్రైవ్స్లో ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు, లౌడ్ హార్న్లు, ఇంకా మనం మాట్లాడుకుంటున్న ఈ ఇల్లీగల్ లైట్స్ ఉన్న బళ్ల మీద ఫోకస్ పెడుతున్నారు. ఏమైనా నంబర్స్ ఇచ్చారా ఆర్టికల్లో? ఈ డ్రైవ్స్ వల్ల కేసులేమైనా నమోదయ్యాయా? ఇచ్చారు. సైబరాబాద్లోనే కొద్ది కాలంలో 666 వెహికల్స్ మీద ఈ లైట్ల కేసులు, 119 వెహికల్స్ మీద మల్టీటోన్డ్ హారన్ల కేసులు పెట్టారట. అబ్బో, చాలా ఎక్కువే. రాచకొండలో 556 కేసులు, హైదరాబాదులో 20 రోజుల్లోనే 339 కేసులు నమోదయ్యాయని ఉంది. ఈ నంబర్స్ చూస్తేనే ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది. అవును. తనిఖీల్లో బళ్ళు ఆపి లైట్లు, హారన్లు చెక్ చేస్తున్నారు. రూల్ బ్రేక్ చేస్తే అక్కడికక్కడే ఫైన్ వేయటం, ఆ ఇల్లీగల్ మోడిఫికేషన్స్ తీయించేయడం చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇంకా స్ట్రిక్ట్గా ఉంటామని పోలీసులు హెచ్చరిస్తున్నట్లు కూడా రాశారు. ఈ వార్తలో ఏమైనా స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఫోటోలు లాంటివి? ఉన్నాయి. కొన్ని ఫోటోలు కూడా ఇచ్చారు. ఇల్లీగల్ లైట్లు పెట్టుకున్న ఒక జీప్ ఫోటో, ఒక బైక్ ఫోటో క్లియర్గా కనిపిస్తున్నాయి. అవి ఎలా డేంజరస్గా ఉండొచ్చో చూస్తేనే తెలుస్తుంది. అంతేకాదు, డాక్టర్ శేఖర్ అనే ఒక మెడికల్ ఎక్స్పర్ట్ ఈ లైట్ల వల్ల కలిగే ప్రమాదాల గురించి మాట్లాడినట్లు కోట్ చేశారు. ఈ బ్రైట్ లైట్ల వల్ల ఎదుటివాళ్ల చూపు దెబ్బతిని సరిగా చూడలేక యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని ఆయన చెప్పారట. అది నిజంగా ఆందోళన కలిగించే విషయమే. ముఖ్యంగా లేజర్ లైట్లు, ఎల్ఈడి స్ట్రిప్స్ లాంటివి ఈ ప్రాబ్లంకి మెయిన్ కారణమని కూడా చెప్పారు. ఆసక్తికరంగా ఏ లైట్ వాడాలి అని ఒక చిన్న బాక్సులో కూడా సమాచారం ఇచ్చారట కదా? అవును, అది చాలా ఉపయోగం. మనం ఇందాక చెప్పుకున్న రూల్స్నే అక్కడ సింపుల్గా ఇచ్చారు. హెడ్ లైట్లు వైట్ లేదా లేత పసుపు, టెయిల్ లైట్లు రెడ్, ఇండికేటర్లు ఆరెంజ్ ఉండాలని మళ్ళీ చెప్పారు. క్లియర్గా ఉంది. అలాగే అధికారులు తీసుకున్న యాక్షన్కి ఎగ్జాంపుల్గా ఒక డెమో కేస్ గురించి కూడా రాశారు. అంటే రూల్స్ బ్రేక్ చేసిన ఒక వెహికల్ మీద తీసుకున్న చర్యను చూపించి ఇది పనిషబుల్ అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీన్నంతటినీ బట్టి చూస్తే కొన్ని లైట్లు మార్చుకోవడమనేది పైకి చిన్న విషయంగా అనిపించినా దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఇది కేవలం ఒక ట్రాఫిక్ వయలేషన్ కాదు, మనందరి రోడ్ సేఫ్టీ కల్చర్కి సంబంధించిన ఇష్యూలాగా ఉంది. మీరు కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. దీని కొంచెం పెద్ద పిక్చర్లో చూస్తే అసలు ఇలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవడం వెనుక సైకాలజీ ఏంటి? ఎందుకు కొందరు, ముఖ్యంగా యంగ్స్టర్స్, ఇలాంటి డేంజరస్ మోడిఫికేషన్స్ వైపు వెళ్తున్నారు? స్పెషల్గా కనిపించాలనా? అదొక కారణం. స్పెషల్గా కనిపించాలి, ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చెయ్యాలి, లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఈ ప్రాసెస్లో వాళ్ల సరదా కోసం వేరే వాళ్ల ప్రాణాలతో ఆడుకుంటున్నామనే స్పృహ ఉండట్లేదు. మరి బాధ్యత అంతా వెహికల్ ఓనర్లదేనా? ఇలాంటివి చేసి పెట్టే మెకానిక్స్, మోడిఫికేషన్ షాపుల వాళ్లకి ఏమీ సంబంధం లేదా? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బాధ్యత ఓనర్లదే కాదు. ఇలాంటి ఇల్లీగల్ మోడిఫికేషన్స్ చేసి డబ్బు సంపాదించే షాపుల వాళ్లది కూడా అంతే బాధ్యత ఉంది. వాళ్లకి తెలియాలి కదా ఏది లీగల్, ఏది లీగల్ అని. అవును. కస్టమర్కి చెప్పాలి. కేవలం డబ్బుల కోసం రూల్స్కి విరుద్ధంగా పనులు చేయడం మారల్గా కూడా కరెక్ట్ కాదు. అధికారులు ఇలాంటి షాపుల మీద కూడా దృష్టి పెట్టాలి. అంటే ప్రాబ్లం రూట్ కాజ్కి వెళ్లాలన్నమాట. కేవలం ఫైన్లు వేస్తే సరిపోదు, ఆలోచన మారాలి. ఈ ఆర్టికల్లో ఏమైనా సొల్యూషన్స్ చెప్పారా? ఏం చేయాలి అనే సెక్షన్లో? చెప్పారు. మెయిన్గా 3 విషయాలు చెప్పారు. ఒకటి, అవేర్నెస్. జనాల్లో, ముఖ్యంగా యూత్లో బాగా అవేర్నెస్ పెంచాలి. ఎలా? స్కూల్స్, కాలేజెస్లో, డ్రైవింగ్ స్కూల్స్లో చెప్పాలి. ఈ లైట్ల వల్ల వచ్చే రియల్ డేంజర్స్ గురించి, లీగల్ ప్రాబ్లమ్స్ గురించి సోషల్ మీడియాలో, వేరే మాధ్యమాల్లో ప్రచారం చెయ్యాలి. ఓకే. రెండోది? స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్. అంటే కఠినంగా,
కంటిన్యూస్గా తనిఖీలు చేయాలి. అప్పుడప్పుడు స్పెషల్ డ్రైవ్స్ అనే కాకుండా రెగ్యులర్ చెకింగ్స్లో కూడా దీన్ని పట్టించుకోవాలి. దొరికిన వాళ్ల మీద స్ట్రిక్ట్ యాక్షన్, అవసరమైతే లైసెన్స్ రద్దులాంటివి కూడా చెయ్యాలి. మరి మూడో అంశం? మూడోది ప్రివెన్షన్, అంటే ప్రాబ్లం రాకముందే ఆపడం. వెహికల్ రిజిస్ట్రేషన్ అప్పుడు, అలాగే ప్రతి సంవత్సరం ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎఫ్సి ఇచ్చేటప్పుడు వెహికల్స్ని క్షుణ్ణంగా చెక్ చేయాలి. ఓ, అప్పుడే చెక్ చేయాలా? అవును. ఆర్టీఏ అధికారులు బండిలో ఏమైనా అన్ఆథరైజ్డ్ మోడిఫికేషన్స్, ముఖ్యంగా ఇలాంటి డేంజరస్ లైట్లున్నాయేమో చూసి అన్నీ కరెక్ట్గా ఉంటేనే రిజిస్ట్రేషన్ లేదా ఎఫ్సి ఇవ్వాలి. కొంచెం కష్టమైన పనే అయినా ఇది ప్రాబ్లంని ముందే ఆపడానికి చాలా ఎఫెక్టివ్ వే. చాలా క్లియర్గా చెప్పారు. సరే, ఇదంతా విన్న తర్వాత మనకు అర్థమయ్యేదేంటంటే, వాహనాలకు రూల్స్కి విరుద్ధంగా కలర్ లైట్లు, బ్రైట్ లైట్లు పెట్టడం అనేది ఫ్యాషన్ కాదు. అది ఇల్లీగల్, ఇంకా చాలా చాలా డేంజరస్. రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరి సేఫ్టీ కోసం సీఎంవీఆర్ రూల్స్ పాటించడం మనందరి బాధ్యత. నిజమే. ఈ చర్చంత చివరికొక ప్రశ్నను మిగులుస్తుంది గదా. ఫైన్లు, చెకింగ్సు, చట్టాలన్నీ సరే, కాని వీటికి మించి రోడ్డు యూజర్ల మైండ్సెట్లో మార్పు ఎలా తేవాలి? అంటే బండికి మార్పులు చేసేటప్పుడు వాళ్ల పర్సనల్ టేస్టు, లుక్స్ కన్నా సమాజం సేఫ్టీకి, పక్కన వెళ్లే వాళ్ల సేఫ్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే కల్చర్ని ఎలా డెవలప్ చేయాలి? ముఖ్యంగా యంగ్ డ్రైవర్స్ విషయంలో వాళ్ల ఫ్రెండ్ సర్కిల్, పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది ఇలాంటి ట్రెండ్స్ ఫాలో అవ్వడంలో? ఆ సోషల్ ప్రెషర్ని తట్టుకుని రెస్పాన్సిబుల్గా ఉండేలా వాళ్ళని ఎలా మోటివేట్ చేయగలం? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.